ఉపేంద్ర సార్, టీజర్ స్టార్టింగ్లో ఒక లైన్ ఉంది కదండి, బతికున్నప్పుడే మనుషులకి విలువ ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాదు అని. ఇప్పుడు జనరేషన్కి దాన్ని యాప్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు చనిపోయిన తర్వాత కనిపిస్తున్న ప్రేమలే ఉన్నాయి బతికున్నప్పుడు కంటే కూడా. ఎందుకంటే కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన తర్వాత ఏమి వాపస్ రాడు కదా, ఏమరా చెప్పుకోవచ్చు అయ్యి సూపర్ అని. బ్రతికిన టైంలో డౌట్, రేపు చేంజ్ అయిపోతే ఏమరా, ఈ డౌట్లోనే అలా ఉంటారు. దానికి మంచి డైలాగ్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలంలో. బ్రతికే టైంలో లవ్ చేయండి అని మంచి డైలాగ్ చెప్పారు. శివన్న ఇక్కడ స్ట్రైట్. హాయ్ అన్న, మంచ్లీ. సో టీజర్ చాలా బాగుంది. సో యాజ్ ఆల్వేస్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రతి ఆడపిల్ల బ్రదర్లా ఫీల్ అవుతారు కాబట్టి, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. సో నౌడేస్ బయోపిక్స్ వస్తున్నాయి. సో వీ ఆల్ నో దట్ పునీత్ గారి గురించి. సో పునీత్ గారు అంటే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఏదైనా కన్నడ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు పునీత్ అని పడుతుంది. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ బయోపిక్ ఆఫ్ పునీత్ గారు? I don't believe in biopic, especially even somebody asked me, why don't you your father's biopic? No, I should not do. They should be like that. They are living legends. Always, for me, they are always living. Puneet and Rajkumar both are always living for me. I don't feel that they are not here at all. I feel somewhere it might be in your heart also, somebody else's heart also, anybody's heart, and his eyes are looking. Yeah, but see, we have so many biopics and they are also legends. So why don't we? Why the reason? What I don't know, reason? somehow, because whenever we think, we cry. So while doing this, I don't want to get upset like that. And somebody asked me also to do, but I'm not for it. But I'm doing one biopic. It will be an interesting film, next one. I think, I don't know whether to reveal the title or not now. But the director is very much. It's a beautiful this one. It's called as Orange. Orange. Okay. I'll just tell that it's orange. Okay. ఉపేంద్ర గారు, హాయ్ అండి. సో బేసికల్గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమం డిగ్రీ చదివి ఉండాలి స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అని అంటే నౌడేస్ వచ్చిన సినిమాస్లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్గా ఉంటుంది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా స్క్రీన్ ప్లేస్లో? లైక్ యు ఆర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి, అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒకసారి బాగుంది అనిపించిన తర్వాత ఏమైనా ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న సజెషన్సే ఉంటుంది అంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను, ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ద వెహికల్ ఆల్సో, మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో, సో దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిలం అండి నాకు ఇది చేసింది. ఉపేంద్ర అని ఒక ఫిలం చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్, లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరూ మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు, సార్ అలాంటి ఒక ఫిలం చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర డ్రెస్ వేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాస్ క్రేజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి డైరెక్టర్ గారు.